నమస్తే. ప్రజెంట్ మనం అమన్గల్లోని పులిగోనిపల్లె తండాలో ఉన్నాం. ఇక్కడ ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి వాళ్ళ భార్యను వాళ్ళ కొడుకుని వాళ్ళ కూతుర్ని అతి దారుణంగా చంపేసిన ఘటన ఈ పల్లె తండాలో చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా విషయం మాట్లాడుకోదలుచుకోవడానికి వస్తే ఇక్కడ రామ్దాస్ మరియు కవిత ఇద్దరు 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వాళ్ళకు 3 ఆడపిల్లలు, 1 కొడుకు, మొత్తం 4 సంతానం. సో 4 సంతానం వాళ్ళు ఇక్కడనే పులిగోనిపల్లె తండాలో జీవనం కొనసాగిస్తునేవారు. మంచిగానే ఉండే, పెళ్లి చేసుకున్నాక 3 బిడ్డలు పుట్టేదాకా, కొడుకు పుట్టేదాకా అంతా మంచిగానే ఉంది. మంచిగానే పని చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అదో పని, భార్య ఒక పని, భర్త ఒక పని చేసుకునేటోళ్ళు. ఎప్పుడైతే కొడుకు పుట్టినప్పటి నుంచి వీళ్ళకు ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఎట్లా అంటే ఇక భర్త ఈయన రామ్దాస్ తాగుడుకు బానిస అయిపోయి రెగ్యులర్గా వచ్చి భార్యను కొట్టే ప్రయత్నం చేసేవాడు. సో రోజు కొడుతుండని చెప్పేసి 2-3 సార్లు తను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. సరే మారతాడు కదా అని చెప్పేసి అనుకున్నారు. అదే రకంగా రెగ్యులర్గా ఉన్నారు. సో 3 బిడ్డలు, కొడుకు ఏం పని చేయకపోతే భార్య ఏదైనా పని చేయాల్సిందే కదా. సో భార్య బయటకు పోయి ఏదో పని చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటే మనోడు తాగొచ్చాడు రోజు రెగ్యులర్గా. మనోడికి వేరే పని లేదు ఇక. సో భార్య పనిపోతా ఉంటే అనుమానం పెంచుకున్నాడు. అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో ఏం చేస్తున్నావు అని చెప్పేసి భార్యను రోజు ఇదే రూమ్లో వాళ్ళు ఉండేది, ఇదే రూమ్లో రోజు వేధించుడే. ఎంత పెద్ద ఇల్లు కూడా కాదు మనం చూసుకుంటే, అంత పెద్దగా వీళ్ళు అంటే ఆర్థికంగా పెద్దగా బలమున్నోళ్ళు కూడా కాదు. ఏదో మిడిల్ క్లాస్ బతుకులు, అంటే నిరుపేద బతుకులు బతుకుతున్నామా అంటే బతుకుతున్నామా అన్నట్లు ఉండేటోళ్ళే. కానీ మనం రామ్దాస్ మాత్రం తాగుడు అచ్చుడు, భార్యను కొట్టుడు, ఇదే పని రెగ్యులర్గా. సో ఇక భరించలేకపోయింది ఈమె, ఎవరు కవిత వాళ్ళ భార్య. ఇట్లా కాదురా అని చెప్పేసి పిల్లలను హాస్టల్ వేసింది, కొడుకును బిడ్డను దగ్గర పెట్టుకుంది. ఇక 2 ఆడపిల్లలను హాస్టల్, ఒక పిల్ల చదువుకుంటలేదు కానీ ఇక తను చదువు పని చేసింది ఆర్థిక పరిస్థితుల వల్లనే. నడిపి బిడ్డ చదువుకుంటుంది. ఇంకా మిగిలిన 2 ఉంటారు కదా, కొడుకు ఇంకో చిన్న బిడ్డ, వాళ్ళిద్దరు ఇదే ఇంట్లో తల్లితోనే ఉండేటోళ్ళు. తల్లి పనిపోయేసరికి ఇంటికాడనే ఆలన పాలన చూసుకుంటే ఇక్కడనే ఉండేటోళ్ళు. అంటే వాళ్ళ నాన్నమ్మ ఉంటుంది ఇక్కడనే. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈడ రామ్దాస్కు తమ్ముడు ఉన్నాడు, రామ్దాస్, వీళ్ళిద్దరే సంతానం అనమాట వాళ్ళ తల్లిదండ్రులకు. వాళ్ళిద్దరికి, వాళ్ళ తమ్మునికి 2 ఆడబిడ్డలే, రామ్దాస్కి 3 బిడ్డలు, కొడుకు. సో వీళ్ళ మొత్తం అంటే వీళ్ళ వంశపారపరంగా ఒకటే కొడుకు, అంటే వాళ్ళ కుటుంబానికి వారసుడు అతను. సో ఇదంతా అతని కొడుకును కూడా చాలా ప్రేమగా పెంచుకునేటోళ్ళు అందరూ ఇక్కడ. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళ కొడుకును మస్తు చూసుకునేటోళ్ళు. కానీ మనోనికి అనుమానం, ఎవరికి, రామ్దాస్కి, ఆ కొడుకుతో నాకు సంబంధం లేదు అన్నట్లు బిహేవియర్ చేస్తాడంట. సో అదే దానిపైనే కవిత మీద బాగా అనుమానం పెంచుకున్నాడు. ఏం చేయలేదు, ఈమె ఏం చేయలేకపోతున్నా, ఎందుకనంటే ఆమె పని చేస్తుంది, పనికోతుంది. భర్త సంపాదించినప్పుడు ఖచ్చితంగా భార్య పనికోవాల్సిందే. సో మనవాడు తాగుకుంటా గంజాయికి, ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఈ పులిగోనిపల్లె తండాలో గంజాయికి ఎక్కువగా అడ్డా, ఇది గంజాయికి అడ్డా అంట. గంజాయికి అలవాటు పడ్డాడంట ఎక్కువ. మనవాడు కూడా గంజాయికి ఎక్కువ అలవాటు పడ్డాడంట. సో గంజాయికి అలవాటు పడి ఒక 4 సోపతిగాలను ఊడిపించుకొని ఇక వాళ్ళు చెప్పిన మాటలేని భార్యను రోజు హింసించుడే. ఇక భార్య మీద ఎప్పుడు భార్యను అరిగోస పెట్టుడే. ఇక అదే పని పెట్టుకున్నట్టు, వేరే పని లేదు. ఇక తాగుడు, భార్యను అరిగోస పెట్టుడే, ఏమైనా సంపాదించిన పైసలు తీసుకొని వస్తే ఆ పైసలు పట్టుకొని పోయి మళ్ళీ తాగుడే. సో ఇక ఈమె భరించలేకపోయింది. ఇట్లా కాదు, ఈయన మారతలేడు అని చెప్పేసి ఇంటి ముందట వాళ్ళకి, ఇంటి వెనుకోళ్ళకి ఎంత చెప్పినా కూడా, అక్క నా బతికేంది, నా పరిస్థితి ఏందని ఎంత చెప్పినా కూడా ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు. సో ఇక ఈమె నా బతుకు నేను బతుకుతా, ఇక నా తలరాత ఇంతేనా అని అనుకున్నట్టుంది. ఇక రెగ్యులర్గా అదే పని చేసుకుంటా ఉండే. సో అదే పరిణామంలో మొన్నటి రోజు నాడే సేమ్ అట్లే తాగొచ్చిండు. మన వాళ్ళు ఇక తాగొచ్చిన తర్వాత మళ్ళీ తాగుతా అని అంటే ఒక 2000 కావాలి నాకు అని అంటే, 2000 ఏం లేవు, నీకు పైసలు ఇచ్చేది లేదు, ఏం లేదు అని చెప్పేసి లొల్లి పెట్టిందట. ఇక్కడనే బిడ్డ కూర్చుంది, కొడుకుతో అక్కడనే ఉంది అని. రాత్రి చిన్నగా చిటపట లొల్లి అయింది గట్టిగానే. లొల్లి అయినాక ఇంత తిన్నాడంట, మళ్ళీ ఫుడ్ వేడితే తిన్నాడు మంచిగానే. ఆయన వచ్చి రూమ్లోకి వచ్చినాక పండుకున్నారట. పండుకున్నాక ఏం ఆలోచించుకున్నాడేమో, నాకు 2000 ఇవ్వలేదు, నేను తాగుతా అంటే నాకు పైసలు ఇవ్వలేదు అని మనసులో పెట్టుకున్నాడు, కుట్ర పెట్టుకున్నాడు. కొడుకు మీద కసి పెంచుకున్నాడు. నేను ముందుగా ఇంత ముందుకు కొడుకు మీద విపరీతమైన కసి పెంచుకున్నాడు.
సో ఇక ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డను కూడా మాత మారిస్తే ఇక అంత సెట్ అయిపోతుంది అని అనుకున్నట్టున్నాడు. ఇగో ఇదే రూమ్ లా రోకల్ బండ ఉన్న బండ పెట్టుకొని రెడీ ఉన్నాడు. రాత్రి వాళ్ళు వండుకున్నాక పక్క పొంటి పెట్టుకున్నాడు. పండుకున్నాక అందరూ నిద్ర మంచిగా మంచిగా నిద్రలో జారుకున్న తర్వాత రోకల్ బండ అందుకొని తల్లిని కొట్టిండు, కొడుకుని కొట్టిండు, సావకుంటే మళ్ళీ బండ ఎత్తేసిండు. ఎంత దారుణం అండి! కన్న కొడుకుని భార్యని, మధ్యలో ఇంకో పాప ఉంది చిన్న బిడ్డను కూడా ఆయన చిన్న బిడ్డ మీద కూడా బండ ఎత్తేసిండు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ సాగు బతుకుల మధ్యలో ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇది జరిగిన ముచ్చట ఇదంతా. సో ఇక్కడ ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చేది ఏందనంటే, మనోడు రామదాసు తాగుడుకు బానిస అయిపోయి ఇంత ఉదాంతానికి పాల్పడ్డాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ నలుగురు పిల్లలని అన్నాడు. నలుగురు పిల్లలని అన్నప్పుడు వాళ్ళని పెంచే బాధ్యత ఎవడైనా భర్త అనేటోడు తీసుకోవాలి. ఇవాళ నువ్వు భర్తవు నువ్వు కరెక్ట్ లేవు అని చెప్పేసి భార్య ముందర నిలబడి సంసారాన్ని నిలదీద్దామని ముందరికి నడిపిస్తూ ఉంటే అసలు భార్య అనేది చంపేసినావు. ఇవాళ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. తల్లి అవసరం ఎంత ఉంటుంది? 100% తల్లి అవసరం ఉంటుంది. ఏ ఆడబిడ్డకైనా తల్లి అవసరమే. మొగోనికి అవసరం లేదు కావచ్చు, మొగోడు ఎట్లా పడితే అట్లే తిరుగుతాడు, వాంది కథ వేరే ఉంటుంది. కానీ ఆడపిల్లలు, ఎదిగే ఆడపిల్లలకి ఎందుకు అవసరం ఉండదు తల్లి? ఇవాళ ఏ చిన్న బాధ వచ్చినా తల్లికే చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరి దగ్గరకన్నా పోయి చెప్తారా? ఎవరికి ఏం చెప్తారు? వాళ్ళ లోపల ఉన్న బాధ ఏంది? ఆడపిల్లలకు 100 రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తల్లే తీర్చాలి, వేరేటోళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఎంతమంది లేరు తల్లి లేని ఆడపిల్లలు ఎంత దుఃఖం అనుభవిస్తున్నారో ఈ సమాజంలో తెలియదా వాళ్ళకు? మాకు తల్లి లేదని చెప్పేసి ఎంతమంది హరికోసపడుతున్నారో ఎంతమంది ఆడపిల్లలు లేరు. ఇప్పుడు మా తల్లి ఉంటే మంచిగా ఉండు, మా తల్లి ఉంటే మేము మా సమస్యలు చెప్పుకునేటోళ్ళం, మా బాధలు చెప్పుకుంటామని మస్తు మంది ఇప్పటికీ ఏడుతున్నారు. అరే, ముగ్గురు ఆడపిల్లలను నువ్వు ఆలోచించాక ఇవాళ నీ భార్యని చంపినావు, నీ కొడుకుని చంపినావు, నీ చిన్న బిడ్డను కొడితే హాస్పిటల్లో సాగు బతుకుల మధ్య ఉండి ఏం సాధించినావు? నువ్వు పోయి జైల్లోకి పోయినావు కదా. రేపు తెల్లారి తండలకు వచ్చిన ఈ తండవాళ్ళు అందరు కలిసి నిన్ను కొడతారు. కొట్టుడు కాదు, నిన్ను ఉరిదిస్తారు ఇక్కడ వీళ్ళందరూ. ఎందుకనంటే చిన్న పిల్లగాడాడు, 6 సంవత్సరాల పిల్లగాడు, అభం శుభం తెలియని పిల్లగాన్ని కొట్టి చంపుతావు నువ్వు? అరే, ఇంత దారుణమైన లెక్కల ఏం చేసినావు నువ్వు? సమాజం నువ్వు భూమి మీదకి వచ్చే లాభం ఏంది? మంచిగానే ఉండటం అనమాట కదా. ఎందుకు ఇట్లా తయారైనవు? ఇప్పుడు పాపం వాళ్ళ తమ్మునికి కూడా మీ 2 బిడ్డలే. వాళ్ళు కూడా మీ పిల్లగాడు ఒక్కడే మగ పిల్లగాడు. మంచిగా చూసుకున్నట్టు వాళ్ళ నువ్వు సంపాదించకుండా నీ తమ్ముడే నీకు బియ్యం ఇచ్చుడో, గింజలు ఇచ్చుడో, నీకు కావాల్సిన వస్తువులు ఇచ్చుడో నీ తమ్ముడే చేసిండట కదా. నిజంగా ఇంత దారుణమైన సంఘటన సమాజంలో మళ్ళొక్కసారి పునరావృతం కావద్దు. దీనిపైన ఖచ్చితంగా సమాజం ఆలోచించాలి. ఇసోంటి కవిత ప్రాణాలు పోవద్దు, ఇసోంటి నాని ప్రాణాలు పోవద్దు. ఇంత దారుణమైన ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తులు రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి మేము కోరుతున్నాం.